హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అగస్త్య అన్లిమిటెడ్. ఈరోజైతే మీషో నుండి కొత్తగా వచ్చిన దీవాళీ డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసానండి. ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐడాల్ అండి. ఈ ఐడాల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ ఐడాల్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఇలా క్యాండిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే 2 కపుల్స్ అక్కడ కూర్చొని దీపాలు వెలిగిస్తున్నట్టయితే డిజైన్ చేశారు దీన్ని. ఈ 2 కపుల్ కాస్ట్యూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇలా బీడ్స్తో డిజైన్ చేశారు. చుట్టూ మొత్తం లేస్తో బీడ్స్తో అయితే డిజైన్ చేశారు. పైన గొడుగులాగా అయితే డిజైన్ చేశారు. పక్కన రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. దియాస్ వెలిగించిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుందండి. ఇలా గొడుగు అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఇలా లేస్తో డిజైన్ చేసి పైన ఉలన్తో క్యాప్ లాగా అయితే ఇచ్చారు. అండ్ ఈ ఐడియాల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకెవరికైతే ఈ ఐడియాల్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా త్వరగా స్టాక్అవుట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దామండి. ఇది కూడా డెకరేషన్ ఐటమే. ఇదైతే నాకు 300 ఎబో పడిందండి కాస్ట్. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్లో అయితే ఎక్కువ కాస్ట్ పడింది ఇదేనండి. దీంట్లో అయితే 8 టైప్స్ ఆఫ్ దియాస్ అయితే వచ్చాయి, అందుకనే కొంచెం కాస్ట్ ఎక్కువగా పడింది. ఈ ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలండి, ఇంటిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంత బాగున్నాయి ఇవైతే. 4 ఐటమ్స్ అయితే స్టాండ్ లాగా ఇచ్చారు, స్టాండ్ పైన దియాస్ వెలిగించుకునేలాగా. అండ్ ఇంకా 4 ఐటమ్స్ అయితే రంగోలీలో డిజైన్ చేసుకునేలాగా ఇచ్చారు. రంగోలీలో అయినా, లేదంటే ఫ్లవర్స్తో అయినా, లేదంటే నార్మల్గా అయినా, ఓన్లీ వీటితో మనం డెకరేట్ అయితే చేసుకోవచ్చు. ఈ 8 ప్రోడక్ట్స్కి 8 క్యాండిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. మనం బయట క్యాండిల్స్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ క్యాండిల్స్ అనేవి మన సంప్రదాయం కాదు అని అనుకుంటే మనం దియాస్ కూడా వెలిగించుకోవచ్చు దీంట్లో. క్లే దియాస్, క్యాండిల్స్ కాకుండా ఎలక్ట్రానిక్ దియాస్ కూడా మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. అవి కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఈ డెకరేషన్ ఐటమ్ అయితే డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా స్టాండ్ లాగా ఇచ్చారు. హాఫ్ స్టాండ్ మొత్తం రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. అండ్ ఇంకా హాఫ్ స్టాండ్ ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే డిజైన్ చేశారు. పైన క్యాండిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 వచ్చేసి సేమ్ అలాగే డిజైన్ చేశారు, కాకపోతే ఇది రెడ్ కలర్ లేస్తో అయితే డిజైన్ చేశారు. 4 ప్రోడక్ట్స్ అయితే సేమ్ ఉన్నాయండి యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇంకా మిగతా 4 ప్రోడక్ట్స్ వచ్చేసి ఇలా హాఫ్ రోజ్ ఫ్లవర్స్తో డిజైన్ చేశారు. అండ్ మిగతా హాఫ్ వచ్చేసి గోల్డ్ కలర్ లేస్తో లీవ్స్తో అయితే డిజైన్ చేశారు. మిడిల్లో క్యాండిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసేసుకోండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంత బ్యూటిఫుల్ ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్లోనే మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా మిగతా ఐటమ్స్ కూడా కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది దియా హోల్డరేనండి. చూడ్డానికి అయితే బ్రాస్ ఐటమ్ లాగా ఉందండి, రియల్ బ్రాస్ అయితే కాదు. ఇది హ్యాండీక్రాఫ్టెడ్ అండి. అండ్ టీ లైట్ హోల్డర్ లాగా అయితే ఉంది. పక్కన రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను చూడండి. కింద బౌల్లో మనం వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు, లేదంటే క్యాండిల్స్ కూడా వెలిగించుకోవచ్చు. పైన ఇంకొక హ్యాండిల్ హోల్డర్ అయితే ఇచ్చారండి. లోటస్ ఫ్లవర్ పెటల్స్ లాగా డిజైన్ చేశారు పైన, దానిపైన క్యాండిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. దానికి చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మీరు ఒకవేళ దీంతో డెకరేట్ చేసుకుంటే మీ ఇల్లు అయితే చాలా అందంగా, చాలా కళగా కనిపిస్తుందండి దివాళీ రోజు అయితే. ఇది జస్ట్ 200 బిలోనే పడిందండి కాస్ట్, అస్సలు నమ్మలేరు. నిజంగా చాలా బాగుంది. డెకరేట్ చేసి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి, అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా బ్రాస్ ఐటమేనండి. పక్కన రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను చూడండి. ఇది కూడా మిడిల్లో బౌల్ అయితే ఇచ్చారు, దాంట్లో మనం వాటర్తో ఫ్లవర్స్తో డిజైన్ చేసేసుకోవచ్చు. అండ్ చుట్టూ ఇలా లోటస్ ఫ్లవర్ లాగా అయితే ఇచ్చారు. దీంట్లో మనం ఆయిల్ వేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుందండి. డెకరేట్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది కూడా కాస్ట్ 200 బిలోనే ఉందండి. తప్పకుండా పర్చేస్ చేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్స్ అయితే.
చాలా త్వరగా స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా డెకరేటివ్ ఐటమే అండి. బ్రాస్ ఐటమ్ లాగా ఇచ్చారు. ఇది స్టాండ్ లాగా ఇచ్చేసి పైన దియాస్ అండ్ కింద కూడా దియాస్ వెలిగించుకునేలాగా ఇచ్చారు. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇచ్చారు. దీన్ని మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాలండి. కింద స్టాండ్ అయితే ఇచ్చారు. దీన్ని ఇలా ఫిట్ చేసేసుకొని అండ్ పైన ఇంకొక స్టిక్ లాంటి స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన మళ్ళీ మనము ఇంకొక దియానైతే ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకోవాలండి. కింద 10 దియాస్ అయితే ఇచ్చారు చుట్టూ అండ్ పైన ఇలా లోటస్ ఫ్లవర్ లాగా ఇంతకుముందు ప్రోడక్ట్లో చూసినట్లుగానే ఇచ్చారు. పైన క్యాండిల్ హోల్డర్ లాగా ఇచ్చేసి లోటస్ పెటల్స్ లాగా అయితే ఇచ్చారు. దీన్ని కూడా ఫిట్ చేసేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది కొంచెం క్రాస్గా వచ్చింది, కానీ మీరైతే సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా దియాస్ అయితే ఇచ్చారు. 10 ఇచ్చారు మొత్తం. మనం దీంట్లో డైరెక్ట్గా దీపాలు వెలిగించుకోవచ్చు. పక్కన రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మిడిల్లో మనం వాటర్తోని ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ పైన ఇంకొక దియాతో మళ్ళీ దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయి కదా ఐటమ్స్ అన్నీ. మీకు కూడా నచ్చాయా? ఒకవేళ నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దివాళీకి ఈ ఐటమ్స్తో మీ ఇల్లంతా అందంగా అలంకరించుకోవడానికి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నేనైతే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి.